ఈ మధ్య కాలంలో చాలామంది మమ్మల్ని అడిగేది ఏంటంటే, మేము కిరాయి ఇంట్లో ఉన్నామండి. అంటే మాకు సొంత ఇల్లు లేదు. మేము రెంటెడ్ హౌస్‌లో ఉన్నాము. దీని వాస్తు మా మీద ఉండదంట కదా! ఈ వాస్తు ప్రభావం ఆ ఇంటి యజమాని మీదనే ఉంటుందంట కదా! అని అడుగుతున్నారండి. ఇది వాస్తుశాస్త్రరీత్యా ఎంతవరకు నిజం అన్న అంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా కూడా మనం నివసించే ఇల్లు సొంత ఇల్లైనా, అద్దె ఇల్లైనా, బంధువుల ఇంట్లో మనమున్నా లేదా మన ఆఫీస్ వారు ఏదైనా కూడా క్వార్టర్స్ లాంటిది ఇచ్చినా మనం నివసించేటప్పుడు ఆ ఇంటి వాస్తు ప్రభావం అందరి మీద కూడా ఉంటుంది. అంటే ఎవరైతే ఆ ఇంట్లో నివసిస్తారో ఆ ఇంటి వారి మీద తప్పకుండా ఉంటుందండి. నాది సొంత ఇల్లు కాదు కదంటే ఈ ఇల్లు వాస్తు అసలు బాలేదు, కానీ దీని ప్రభావం ఆ ఇంటి యజమాని మీద ఉంటుందంట కదా, మా మీద కాదు అని చెప్పి అంటుంటారండి. నిజంగా కూడా ఇది మంచిది కాదు. అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ఇల్లు నిర్మాణం చేసుకునేటప్పుడు కానీ, కొనుక్కునేటప్పుడు కానీ, లేక అద్దె ఇంట్లో ఉన్నప్పుడు కానీ ముఖ్యంగా ఆ ఇంటి వాస్తు మొత్తాన్ని మనం పరిశీలన చేయాల్సి వస్తుంది. ఆ పరిశీలన చేసినప్పుడు ఆ వాస్తు దోషాలు ఏమన్నా ఎక్కువగా ఉంటే ఎవరైతే ఆ ఇంట్లో నివసిస్తున్నారో వారి మీద ఆ ప్రభావము, వారి కుటుంబ సభ్యుల మీద ఆ ప్రభావం తప్పకుండా ఉంటుందండి. అందులో ఎటువంటి సందేహాలు కూడా అవసరం లేదు. మరికొంతమంది చెప్తుంటారు మా దగ్గరకు వచ్చినప్పుడు, మేము ఈ మధ్య బాగా సంపాదించామండి, హ్యాపీగా ఉన్నామండి, ఈ మధ్యనే అనుకోకుండా ఇల్లు మారాల్సి వస్తుందండి, ఆ ఇంట్లోకి వెళ్ళామండి, వెళ్ళినప్పటి నుంచి మా మధ్య గొడవలు ఎక్కువయ్యాయండి, భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువయ్యాయండి, మా అమ్మాయి మా అబ్బాయి మా మాట వినడం లేదండి అంటారండి. అంటే ఏంటి, మనం కొత్తగా వెళ్ళిన ఇల్లు ఏదైతే ఉందో ఆ గృహం మనకు కలిసి రావడం లేదు. కాబట్టి వాస్తు బాగున్నా బాగలేకపోయినా అది ఎవరి మీద ప్రభావం చూపుతుంది అంటే ఆ ఇంట్లో నివసించే వారి మీదే ఎక్కువగా ప్రభావం చూపుతుంది. కాబట్టి అద్దె ఇంటికి వాస్తు అవసరం లేదు, అద్దె ఇల్లు ఎలా ఉన్నా మాకేమీ కాదు అని చెప్పి అనుకోవడం వాస్తుశాస్త్రరీత్యా ఏమాత్రం కూడా మంచిది కాదు అని ఒక్క మాటలో చెప్పవచ్చు.